ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి హామీ ఇచ్చారు. పలు గ్రామాలలో అధికారులతో కలిసి పర్యటించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన ఈపూరి శేషమ్మ మరణంపై అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అరవింద్ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. కల్లూరి శ్రీనుకు ప్రమేయం లేదని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తూరు జగ్గన్న కాలనీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలింది. మంటలు అంటుకున్నాయి. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇరుగు పొరుగు వాళ్లు తలుపులు బద్దలు కొట్టి మంటలను అదుపు చేశారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ తుఫాను ప్రభావిత పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 46,000 హెక్టార్లలో పంట నష్టం జరిగి 56,040 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. ఏటి మొగ్గ సబ్ స్టేషన్ పనులు పూర్తవగానే 100% విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. పత్తికొండ బైపాస్ వద్ద మిల్క్ వ్యాన్ డ్రైవర్ పై అతోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయి చేసుకున్నారు. వాహనాల రికార్డులు తనిఖీ చేస్తుండగా డ్రైవర్ చరణ్ తనపై గొడవకు దిగాడని ఎంవీఐ అవేజ్ ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేయాలని డ్రైవర్ చరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పాలపాడు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 6గురికి గాయాలయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏకధాటిగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఓ తల్లి సీతాఫలాలు అమ్ముకుంటోంది. తన పిల్లలను పోషించడానికి ఆమె పడుతున్న కష్టం కలిచివేసింది. ప్రస్తుతం ఆన్లైన్ లోనే అన్ని దొరికేస్తున్నాయి. ఇలాంటి చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని వారి వద్ద కొనాలని స్థానికులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పై కారు ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జామ్ అయింది. మంత్రి వాకిటి శ్రీహరి కారు అడ్డంగా పడి ఉండడాన్ని చూసి తన కాన్వాయ్ ఆపారు. తన సిబ్బందితో స్వయంగా కారును పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కూలర్ వైర్ తగిలి చిన్నారి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్జి తండాలో చోటు చేసుకుంది. బానోతు వీరు ప్రియాంకల కుమార్తె ఆడుకుంటూ వెళ్లి కరెంటు బోర్డులలో ఉన్న కూలర్ వైర్ ముట్టుకుంది. విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. హైదరాబాద్ జిల్లా పెద్ద అంబర్పేట్ ఏఈ కార్యాలయంలో లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్ 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ కొత్త మీటర్ల కనెక్షన్ రిలీజ్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు. అధికారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.